హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా రూపొందించిన RRR చిత్రం టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 3 లో ఒకటిగా నిలిచింది. అప్పటి నుంచి ఈ సినిమాపై క్రెడిట్ కూడా మొదలైంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒక్క మాట మాట్లాడకపోయినా హీరోల ఫ్యాన్స్ ఇద్దరు మా హీరో క్రెడిట్ అంటూ వాదోపవాదాలు ప్రారంభించారు. ఆ డిబేట్ సోషల్ మీడియా సాక్షిగా ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు RRR సక్సెస్ వల్ల హీరోల్లో ఎవరి క్రేజ్ పెరిగింది, ఇద్దరి క్రేజ్ పెరిగిందా, ఎవరికి ఎక్కువ క్రేజ్ తేలిపోయే సమయం ఎట్టకేలకు రానే వచ్చింది. అవును, RRR లో కలిసి నటించిన చరణ్, ఎన్టీఆర్ లు సింగిల్ గా నటించిన సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యాయి. గేమ్ చేంజర్, దేవర రెండు పాన్ ఇండియా సినిమాలే. దేవర ఈ నెల 27న విడుదలకు రెడీ అవుతుంది. గేమ్ చేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవర రిలీజ్ కి మరో 11 రోజులే గడువు ఉంది. ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో బాగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రమోషన్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దేవర్ని హిందీలో రిలీజ్ చేస్తుండడం ప్లస్ పాయింట్. కరణ్ జోహార్, ఆలియా భట్ కలిసి దేవర టీం ని చేసిన ఇంటర్వ్యూ, సందీప్ వంగా దేవర టీం తో చేసిన ఇంటర్వ్యూ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ముంబై సిటీలో సముద్రంలో భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇంకా హృతిక్ రోషన్, అల్లు అర్జున్ తో కూడా దేవర టీం తో ఇంటర్వ్యూలు ఉంటాయంటున్నారు. RRR ని మించిన విధంగానే ప్రమోషన్స్ అయితే ఉన్నాయి. మరి వీటి ఫలితం ఓపెనింగ్స్ లో కనిపిస్తుందో లేదో చూడాలి. దేవరలో విలన్ సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ కి చెందిన వారే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ కి తమిళంలో బాగా క్రేజ్ ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వారే. బాలీవుడ్ లో ఓపెనింగ్స్ రాబట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ కి సైఫ్, జాన్వీ, అనిరుద్ ల తోడ్పాటు లభిస్తుంది. ఇక గేమ్ చేంజర్ కి నార్త్ లో పూర్తిగా చరణే దిక్కు. RRR హీరోగా చరణ్ కి ఉన్న క్రేజ్ ఆధారంగానే ఓపెనింగ్స్ రాబట్టాలి. హీరోయిన్ కీరా అద్వానీ కొంత తోడ్పడవచ్చు. డైరెక్టర్ శంకర్ అయితే ఫామ్ లో లేరు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ 2 హిందీలో మొదటి రోజు కేవలం 50 లక్షల రూపాయలు నెట్ వసూలు మాత్రమే సాధించింది. RRR ద్వారా చరణ్, ఎన్టీఆర్ లో ఎవరికి క్రేజ్ ఎక్కువ ఉంటే ఆ చిత్రమే డే 1 ఓపెనింగ్స్ లో ఎక్కువ వసూలు సాధిస్తుంది అన్నది అందరికీ తెలిసిందే. అది తెలుగులో అయినా హిందీలో అయినా ఎక్కడైనా. అయితే తెలుగులో ఫేక్ కలెక్షన్ల ప్రభావం ఎక్కువ అయిపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు టాకింగ్ ఉంటుంది. అక్కడ ఏ చిత్రం ఎంత వసూళ్లు అన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. పాన్ ఇండియా స్టార్ గా ఇప్పటికే రుజువు చేసుకున్న ప్రభాస్ చిత్రాల్లో బాహుబలి సిరీస్ తర్వాత ఒక్క రాధేశ్యామ్ తప్ప అన్ని చిత్రాలు మంచి ఓపెనింగ్స్ తో పాటు మంచి వసూళ్లు సాధించాయి. సాహో మొదటి రోజు 24.4 కోట్లు నెట్ సాధించింది. రాధేశ్యామ్ తొలి రోజు కేవలం 4.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత చేసిన చిత్రాల్లో ఓపెనింగ్స్ పరంగా ఆదిపురుష్ దే హిందీలో అగ్రస్థానం కావడం విచిత్రం. 36 కోట్లు డే 1 వచ్చింది ఆదిపురుష్. డే 1 సలార్ 18 కోట్లు, కల్కి 22.5 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. తెలుగులో గ్రాస్ కలెక్షన్స్ లేదా షేర్ చెప్పడం అలవాటు, కానీ హిందీలో నెట్ వసూళ్లు మాత్రమే చెబుతారు. గ్రాస్ వసూళ్లలో ట్యాక్సులు తీసివేయగా మిగిలేది నెట్ లో నుంచి థియేటర్ అద్దెలు చెల్లిస్తే నికరంగా మిగిలేది డిస్ట్రిబ్యూటర్ కు వచ్చే షేర్. మరి రాజమౌళి లేకుండా ప్రభాస్ డే 1 వసూళ్లు రాధేశ్యామ్ తప్ప అన్ని 15 కోట్ల పైనే ఉన్నాయి. RRR డే 1 వసూళ్లు 20.07 కోట్లు. ఇప్పుడు దేవర హిందీలో డే 1 ఎంత రాబడుతుంది, గేమ్ చేంజర్ డే 1 ఎంత రాబడుతుంది అనేది వాళ్ళ సొంత స్టామినాను తెలుపుతుంది. ఈ విషయం గమనించే తారక్ హిందీలో ప్రమోషన్స్ పై బాగా దృష్టి పెట్టి విగ్రస్ ప్రమోషన్స్ చేస్తున్నారు. మెగా హీరోలు సినిమా ప్రమోషన్స్ పరంగా ఎప్పుడు వీకే. బాగా ప్రమోషన్ చేస్తున్న దేవర అంతంత మాత్రంగా ఉండబోయే ప్రమోషన్స్ తో గేమ్ చేంజర్. అల్టిమేట్ గా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ కలిగించే అంశం.